నమస్తే అండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాదు అక్కడ గవర్నమెంట్ ని స్థాపించబోతోంది. కేవలం కొన్ని స్థానాలు మాత్రమే వచ్చినటువంటి ఏఐడిఎంకే అధ్యక్షుడు పళనిస్వామి సీఎం గా అవ్వబోతున్నాడు అని చెప్పేసి. మరి డిప్యూటీ సీఎం ఎవరవుతారంటే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎం అవ్వబోతా ఉన్నాడు. సో వీళ్ళంతా కలిసి ఇప్పుడు గవర్నమెంట్ ని స్థాపించబోతున్నారట. ఎందుకంటే గవర్నమెంట్ లో లేకపోతే వచ్చేటటువంటి ఇబ్బందులు ఇప్పుడు స్టాలిన్కి డిఎంకేకి తెలుసు, ఏఐడిఎంకేకి తెలుసు. సో ఈ ఇష్యూని ఈ 5 సంవత్సరాలు ఒకవేళ కలిసికట్టుగా లేకపోతే కనుక ఈ 5 సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గ్రహించి ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు చేసుకొని దీన్ని ముందుగా బయటకు తీసుకువెళ్తుంది పళనిస్వామి అట. సో ఏఐడిఎంకేకి సంబంధించిన అధ్యక్షుడే డిఎంకే పార్టీతో పొత్తులోకి వెళ్దామని చెప్పేసి వ్యూహరచన చేస్తున్నారట. డిఎంకే వర్గీయులు కొంత అటు ఇటు ఆలోచిస్తున్నప్పటికీ ప్రజలు ఏమనుకుంటారు, సో ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, అలాంటి అవకాశం ఉందని చెప్పేసి చూస్తున్నప్పటికీ కూడా కానీ ఒకవేళ ఇప్పుడు కనుక గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే కనుక టీవీకే పార్టీ ఏదైతే ఉందో అది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా ఇప్పటికే మారింది, ఇంకా భవిష్యత్తులో మారబోతా ఉంది. మన ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి మనుగడకే భయంకరమైనటువంటి ఒక ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇంతకుముందు కూడా మనకు తెలిసిందే, ఒక సంవత్సరం క్రితం, ఒక 6 నెలల క్రితం వివిధ సభల్లో కూడా విజయ్ మాట్లాడుతూ ఇదే విధంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒకవేళ కష్టకాలం వస్తే కనుక డిఎంకే పార్టీకి కష్టకాలం వస్తే కనుక ఏఐడిఎంకే వాళ్ళు బయటకు వస్తారు, ఏఐడిఎంకేకి కష్టకాలం వస్తే కనుక డిఎంకే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ బహిరంగంగా సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా లోపాయికార ఒప్పందాలతో వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసుకుని ముందుకు నడుస్తూనే ఉంటారని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో కూడా అనేక సభల్లో విజయ్ నొక్కి ఒక్కడించారట. సో అదే నిజమవుతుంది. 60 సంవత్సరాలుగా భిన్న ధృవాలుగా ప్రతిరోజు కొట్లాడుకునేటటువంటి రెండు పార్టీలు ద్రవిడ పార్టీలు కాకుండా ఒక కొత్తగా వచ్చినటువంటి పార్టీని నిర్వీర్యం చేసే దానిలో భాగంగా ఇప్పుడు కూటమి కట్టి టీవీకే పార్టీ ఏదైతే ఉందో దీన్ని అధికారంలోకి రాకుండా చేయడానికి వ్యూహరచన చేస్తున్నారట. సో అందులో భాగంగానే గవర్నర్ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, ఎవరైతే 118 నెంబర్లు తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేయిస్తా, ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తా, అంతే తప్ప 108 వచ్చినాయి 102 వచ్చినాయి నా దగ్గరికి వస్తే కుదరదు. సో మొత్తానికైతే సీఎంగా పళనిస్వామి ఏఐడిఎంకే నుంచి, అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా వచ్చేసి డిఎంకే పార్టీ నుంచి. మీరు అడగొచ్చు డిఎంకే పార్టీ నుంచి సీఎం అవ్వచ్చు కదంటే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఓడిపోయినాడు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయినాడు. ఒకవేళ ఆయన కనుక ఎమ్మెల్యేగా గెలుచుంటే ఆయన కనుక ముఖ్యమంత్రి అయ్యేవాడేమో ఈ పొత్తులు పెట్టుకునే దానిలో భాగంగా. కానీ వయసు రీత్యా డిఎంకేకి సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో స్టాలిన్ కొడుకు, సో వయసు రీత్యా తక్కువ కాబట్టి పళనిస్వామిని సీఎంగా చేసి డిప్యూటీ సీఎంగా వచ్చేసి ఉదయనిధి స్టాలిన్ చేయడానికి అవకాశంగా కనిపిస్తుంది. మొత్తానికి టీవీకే పార్టీ విజయ్ పార్టీని అధికారంలోకి రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. తమిళనాడు అనేది ఈ రెండు పార్టీల యొక్క రాజకీయ అజెండాకి ఇప్పుడు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. అడగొచ్చు మరి బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బీజేపీకి ఒకే ఒక్క సీట్ వచ్చిందనమాట, వాళ్ళని పెద్ద పట్టించుకోదు ఏఐడిఎంకే. ఎక్కువ సీట్లు ఒక 5-6 వచ్చి ఉంటే కనుక ఏదైనా మాట్లాడుకోవడం జరిగేదేమో. అలాగే కాంగ్రెస్ ఆల్రెడీ టీవీకి వెళ్ళిపోయింది కాబట్టి సో ఇంకా వీళ్ళ నేషనల్ పార్టీస్ ఏవి కూడా లేదు, రెండు కూడా లోకల్ పార్టీస్ అనమాట. సో కాబట్టి ప్రజల మ్యాండేట్ని వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా గుంపులు కట్టి రాజకీయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చి విజయ్కి ఇచ్చి రెస్పెక్ట్ చేసి ప్రజలు కూర్చోబెడితే వీళ్ళు మాత్రం వీళ్ళ వ్యక్తిగత రాజకీయాలతో మా పార్టీలే ఉండాలా, మేమే నడిపించాలా, వచ్చే 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉండాలా అని చెప్పేసి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.